నేను మీ శ్రీనివాస్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం వచ్చేసి పాదగయ క్షేత్రం. దీనినే ఉమా కుక్కుటేశ్వర స్వామి క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉంది. పాదగయ క్షేత్రం అంటే గయాసురుడి యొక్క పాదాలు పడడం వల్ల ఈ ప్రదేశాన్ని పాదగయ క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు. ఇదే క్షేత్రంలో మనకి 10వ శక్తిపీఠం అనేటువంటి శ్రీ పురోహితిగా అమ్మవారి యొక్క శక్తిపీఠం కూడా ఇదే క్షేత్రంలో కొలువై ఉంది. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు లింగ రూపంలో ఉండే భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇదే క్షేత్రంలో మనకి దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారం అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి పుట్టినటువంటి ప్రదేశం ఈ పిఠాపురం. అందుకని ఇదే క్షేత్రంలో మనకి స్వయంభూ విగ్రహ రూపంలో భక్తులందరికీ కూడా దత్తాత్రేయ స్వామి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పాదగయ క్షేత్రం అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గయాసురుడు అంటే పడుకుని ఉన్నాడు కదండీ! ఈ రాక్షసుడి కారణంగానే మనకి గయా క్షేత్రాలైతే ఏర్పడ్డాయి. గయాసురుడు యొక్క శిరస్సు పడినటువంటి ప్రదేశం బీహార్ రాష్ట్రంలో సిరోగయగాను, గయాసురుడు యొక్క నాభి పడినటువంటి ప్రదేశం ఒరిస్సా రాష్ట్రంలో జాజిపూర్‌లోను, గయాసురుడు యొక్క పాదాలు ఈ పిఠాపురంలో పడడం వల్ల దీనిని పాదగయ క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ప్రదేశానికొచ్చి ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులను మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి.